ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనకి దేవుని ప్రవచన వాక్యం ఇదియే. సామెతలు 1:8. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పిన బోధనను తీసివేయకము. దేవునికి ప్రియమైన వారా, తల్లిదండ్రుల ఉపదేశము ఆశీర్వాదానికి మార్గం. బైబిల్లో దేవుడు తల్లిదండ్రులకు ఒక గొప్ప బాధ్యతనిచ్చెను. పిల్లలకు జ్ఞానము మరియు దేవుని మార్గము నేర్పడము. అలాగే పిల్లలకు కూడా దేవుడు ఒక బాధ్యతని ఇచ్చెను. తల్లిదండ్రుల బోధనను గౌరవించడం, తల్లిదండ్రుల ఉపదేశము మనలను ప్రమాదాల నుండి కాపాడుతుంది, సరి అయిన మార్గంలో నడిపిస్తుంది, జీవితానికి ఆశీర్వాదం తీసుకొని వస్తుంది. ఈసాకు తన తండ్రి అబ్రహాముకు విధేయుడై ఉండెను. అబ్రహాము దేవుని ఆజ్ఞ ప్రకారము ఈసాకును బలిగా అర్పణించడానికి సిద్ధపడ్డాడు. ఈసాకు తన తండ్రిని విశ్వసించి విధేయుడుగా ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదించెను. ఈసాకు తిరుగుబాటు చేయలేదు. తల్లిదండ్రుల మీద విశ్వాసము ఉన్నవారు దేవునికి ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. యోసేపు తన తండ్రిని గౌరవించెను. యాకోబు యోసేపును తన సోదరుల దగ్గరకు పంపినప్పుడు యోసేపు ఇలా అన్నాడు, ఇదిగో నేను సిద్ధముగా ఉన్నాను. యోసేపు తన తండ్రి మాటకు విధేయుడాయను. తల్లిదండ్రులను గౌరవించే జీవితం దేవునికి కృపను తెస్తుంది. తిమోతి తన తల్లియు మరియు అమ్మమ్మ బోధతో ఎదిగాడు. నీ అమ్మమ్మ లోయ మరియు నీ తల్లి యూనికేలో ఉన్న విశ్వాసం నీలో కూడా ఉంది. తిమోతి తన కుటుంబం నుండి ఇచ్చిన విశ్వాసంతో గొప్ప సేవకుడాయను. తల్లిదండ్రుల విశ్వాసం తరాల మీద ప్రభావము చూపుతుంది. యేసు తన తల్లిదండ్రులకు విధేయుడుగా ఉండెను. అతడు వారితో కలిసి నజరేతుకు వెళ్లి వారికి విధేయుడై ఉండెను. యేసు దేవుని కుమారుడైన తన తల్లిదండ్రులను గౌరవించెను. విధేయతతో దేవునికి ఇంపైన బిడ్డగా ఉండెను. సామువేలు చిన్నప్పటి నుండి దేవుని సేవలో పెరిగెను. సమూయేలు తల్లి హన్నా అతన్ని దేవునికి అర్పణించెను. సమూయేలు చిన్నప్పటి నుండి దేవుని మార్గంలో నడిచెను. తల్లిదండ్రుల ఆత్మీయ బోధ పిల్లల జీవితాన్ని మార్పు తెస్తుంది. సామెతలు 1:8 మనకి ఏమని చెబుతుందంటే, తండ్రి ఉపదేశమును విను, తల్లి బోధనను గౌరవించు. తల్లిదండ్రుల బోధ జ్ఞానం ఇస్తుంది, రక్షణ ఇస్తుంది, ఆశీర్వాదం ఇస్తుంది. అలాగే ఇంకను పిల్లలారా, ప్రభువులో మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండేను అని దేవుని వాక్యం ఇక్కడ మనకి తెలియజేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక చిన్న ప్రార్థన. దేవుడు మనతో ఇలాగని మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ ప్రవచన వాక్యము మనకని ప్రభువు తెలియజేస్తున్నారు. సామెతలు 1:8 చెబుతుంది, తండ్రి ఉపదేశము విని తల్లి బోధనను గౌరవించు. తల్లిదండ్రుల బోధ జ్ఞానముని ఇస్తుంది, రక్షణని ఇస్తుంది, ఆశీర్వాదము తెస్తుంది. బైబిల్ కూడా చెబుతుంది. పిల్లలమైన మనము తల్లిదండ్రులకు విధేయులుగా ఉండేవారిగా ఉందాము, ఆశీర్వదింపబడదాం. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వాదానికి పాత్రులుగా మారదాము. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.